హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బావుంది కదండీ! అలాగే ఇవాళ కూడా సజ్జనులతో సాంగత్యం కొనసాగించుకోబోతున్నాము. వారు మరి 'ద కంప్లీట్ మ్యాన్‌లో మరి ఏం చూసి నేర్చుకున్నారో, మరి ఆ జ్ఞానాన్ని వారెలా అందుకున్నారు, వారి జీవితాన్ని ఎలా మార్చుకున్నారు. సో, ఇవన్నీ విషయ జ్ఞానాన్ని మనం కూడా మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ మనం కూడా తెలుసుకోబోతున్నామండి. మరి వారు కూడా సిద్ధంగా ఉన్నారు మనకు వారి జ్ఞానాన్ని అందివ్వటానికి. బ్రహ్మఋషి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రియమ్మకు, సదానంద యోగి గారికి, గురువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పత్రిజీ గురించి చెప్పాలంటే ఎంతైనా ఉంది. ఆయన వేసే ప్రతి అడుగులోనూ ఒక అర్థం, పరమార్థం, ఆయన చేసే ప్రతి పనిలోనూ ఒక మెసేజ్ అనేది ఎప్పుడు అందరికీ తెలిసిన విషయమే. నేను ఆయనలో గుర్తించింది ఆయన ఫ్రెండ్షిప్నెస్. ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫ్రెండ్షిప్నెస్ అనేది ఆ మెయింటైన్ చేయటంలో పత్రిజీ అంటే నాకు చాలా ఆనందం వేసేది. ఎందుకంటే పత్రిజీ ఎవరి విషయంలోనూ ఆ ప విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనే కోణాన్ని ఎక్కువ చూశానండి పత్రి సార్‌లో. ఒక ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళు ఎంటర్ అవ్వకూడదు అనే ఒక ఆ రూలు. తర్వాత ఒకరి విషయం గురించి ఇప్పుడు నలుగురు ఉన్నాం అనుకోండి. ఒక్కరోజు నలుగురం ఒక టీమ్‌గా సార్ కూడా వెళ్ళినప్పుడు ఒక ఆవిడ టీ కా టీ అడిగారు. టీ తాగుతారా అని. ఒక ఒక ఆమె లేసి మేమందరం తాగొచ్చేసాము అన్నారనమాట. అంటే వెంటనే ఆవిడని ఇలా పిలిచి ఒక్కటి ఇచ్చారు పత్రి సార్. ఎవరైనా టీ అడిగినప్పుడు ఏం కావాలో అడిగినప్పుడు నాకు వద్దని నువ్వు చెప్పాలి తప్ప అందరిను మాకెవ్వరికి వద్దని చెప్పడం అది రైట్ కాదు. కామన్ సెన్స్ కాదని తిట్టారండి. నిజంగా అది అప్పటి నుంచి కూడా దాని నుంచి ఎంతో నాలెడ్జ్ అన్నమాట. ఆయన ఫుల్‌ఫిల్ అని. అలాగే ఎక్కువ కృష్ణుడిలా అనిపించేవారు పత్రి సారు. ఎప్పుడు చిన్న పిల్లలాగా ఉంటారో, ఎప్పుడు సీరియస్‌గా ఉంటారో, ఆ చిన్న పిల్లలా ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి కూడా అందరితో సరదాగా జోకులేసుకుంటూ, నవ్వుకుంటూ కొన్ని కొన్ని యాక్షన్‌లు కూడా చేసేవారండి. అందులో ఆయనలో ఆ గొప్పతనం చూసాము. తర్వాత పత్రిజీలో అన్నదానం, ఒకళ్ళకి పెట్టే విధానం, తినే ఫుడ్డు, వండే విధానం, వంట చేసే విధానంలో ఒక వంకర వచ్చినా సరే టాపులేసిపోయేదండి. ఆవిడ అంటే ప్రతీదీ ఒక శాస్త్రం. పత్రిజీ అంటే ఒక ఫుల్‌ఫిల్ మ్యాన్. ప్రతీదీ ప్రతి చిన్న అడుగు కూడా ఒక శాస్త్రం అండి. ఆయన ఏసే ప్రతి అడుగు కూడా ఒక్క చిన్న పాయింటే కదా అనుకుంటాం. ఆయన చేసే పని, ఆ పనిలో ఎంతో పరమార్థం అనేది దాగి ఉంటుంది. మరి పత్రి సారు పనిలో మనకు తెలిసింది కొంచెం కొంచెం జ్ఞానంతో ఆయన అర్థం చేసుకున్నాం. కానీ ఆయనలో ఉన్న అనంతమైన లోతు, ఆయన ఇచ్చే జ్ఞానం లోతు ఇంకా ఇంకా ఇప్పుడు మనకి ఇంకా అర్థమవుతుంది. అలాగే పత్రిజీ ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే దానికి 100% ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన సిట్యుయేషన్ ఏ స్థితిలో ఉన్నా సరే ఆ కమిట్మెంట్‌కి అనేది ఆయన పూర్తిగా ఇస్తారండి. అది చాలా సార్లు పత్రి సార్‌లో చూసాను. ఒక క్లాసు కానీ లేతే ఒక ప్రోగ్రామ్‌కి ఎక్కడైనా ఒప్పుకుంటే ఇంకా సార్‌కి ఎంత వెళ్ళటానికి వీలు కాకపోయినా వెళ్ళటానికి ఆయన ఫుల్‌ఫిల్‌గా అడుగులేసేవారు. నిజంగా ఆయనలో అది ఒకటి అద్భుతం అండి. తర్వాత పత్రిజీ భోజనం వండే విధానం ఒకటి. ప్రతి ఒక్కరిని భోజనము అంటే ప్రతి ఒక్కరిని ఏమని అడిగేవారంటే భోజనం తిన్నావా అని కాదు. భోంచేద్ది గాని రా అని పిలిచేవారు పత్రి సార్. భోంచేయండి రండి అనేవారు. తిన్నావా అని ఎప్పుడూ అడగలేదండి సార్ దగ్గర నుంచి. ఎప్పుడు ఆయన ప ఎంతమందొచ్చినా సరే ఎనీ టైమ్ మాకు వశిష్ఠ గౌతమ్‌లో కూడా అక్కడ అన్నదానం జరిగేటప్పుడు పత్రి సార్‌ని చూసేదాన్నమాట. ఆయన డెడికేషన్ ముందు వచ్చేవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి ధ్యానం నేర్పించాలి అనేది పత్రి సార్‌లో ఆ ఇంటెన్షన్ అనేది నేను చూసానండి. అలాగే ఇంకా పత్రిజీలో చెప్పుకోదగినయేంటంటే నో మనీ, నో మనీ. డబ్బు విషయం అనేది పిఎస్ఎస్ఎంలో లేదు అని ఎప్పుడు చెప్తుండేవారు పత్రి సారు.
నిజంగా అది మాత్రం సూపర్ అండి. సారు ఎప్పుడు ఆయన జేబులో రూపాయి కూడా పెట్టుకునేవారు కాదు. పెట్టుకోకుండానే ఎన్నో లోక కళ్యాణాలు చేశారు పత్రిజీ. అంటే నేచర్ కి ఫుల్ గా కనెక్ట్ అయ్యి చేశారండి పత్రిజీ. ఆయన నిజంగా వండర్ఫుల్ అండి. ఎప్పుడు డబ్బుతో ఏ ప్లాన్ చేయలేదు. ఆయన ప్లానింగ్ లో డబ్బు అనేది వచ్చేది. పత్రి సార్ వర్క్ లో పనిలో గాని చాలా సార్లు చూసేదాన్ని. పత్రి సార్ ఎప్పుడు కూడా ఒక ఆ ఏమంటారు, ఒక లెజెండ్ అండి ఆయన. పత్రిజీ అంటే ఒక లెజెండ్. ఆ తర్వాత ఆయనలో ఇంకా చూసినది ఏంటంటే ఒక ప్రేమతత్వం ప్రతి ఒక్కరి మీద, ఎంతో ప్రేమతత్వం. అలాగని తప్పు చేస్తే మాత్రం ఒక నరసింహస్వామి లాగా ఉండేవారండి. కానీ ప్రతిదీ కూడా మనం రైట్ చేయాలని తపన ఆయన. ప్రతి జర్నీలో అదే తపన ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరితో కూర్చుని మాట్లాడేటప్పుడు పత్రిజీ ఎప్పుడు చెప్తుండేవారు అనమాట. ఎప్పుడు కుటుంబం అంతా ధ్యానమయం అవ్వాలి, శాకాహారులు అవ్వాలి, ధ్యాన జగత్ అవ్వాలి అని ఆయన ఇంటెన్షన్. ఒక ఇంటికి వెళ్ళినా సరే అక్కడ ఆయన వండి పెట్టడం, ఆయనే అందరితో మాట్లాడడం, ఆయనే వడ్డించడం. అంటే ఒక గురువుకి ఆ గురువు అంటే మన ఇండియా వేస్ గా గురువులు అంటే ఒక వెర్షన్ వేరు. కానీ పత్రిజీ టోటల్లీ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఆయనకు ఒక గురువు అనే కాదు, మనమందరం కూడా గురువులమే అన్న ఒక ప్రేమతత్వం ఆయన మాటల్లో మనకి ప్రతి క్షణం తెలియజేస్తానే ఉన్నారు. అటువంటి గొప్ప గురువు అండి పత్రిజీ నిజంగా. మరి ఆయన బాడీ వెకెట్ చేసే ముందు కూడా లే లడక్ జర్నీ ఆయనతో పాటు వెళ్ళటం జరిగింది. అప్పుడు నిజంగా ఆయన ధైర్యం నిజంగా చాలా అద్భుతం అనిపించిందండి. ఒక పక్కన వెళ్ళటానికి వీలు కానీ లే లడక్ నేను వెళ్ళి తీరాలి అని హెల్త్ సహకరించకపోయినా ఆయన నేను వెళ్ళాలి అనే కంటెంట్ తప్ప ఆయన గురించి ఆయన అస్సలు పట్టించుకోలేదండి. అలాగే డాక్టర్లు కూడా వెళ్ళటానికి వీలు లేదన్నా సరే నాకు అక్కడ నేను వెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ నేను అటెండ్ అవ్వాలని ఎలాగైతే పట్టుదల. ఎందుకంటే ఫ్యామిలీ వైజ్ గా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాలని చాలా మంది ట్రై చేసినా కూడా దాన్ని పూర్తిగా ఖండించి పత్రిజీ తన అయితే ఏ గోల్ అయిందో ఆ గోల్ కి లే లడక్ కి వెళ్ళటం జరిగిందండి. ఆయనతో పాటు నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ తెల్లవారుజామున అంటే ఆ యోగా డే ప్రోగ్రామ్ అక్కడ ఎంతో మంది అక్కడ టిబెట్ వాళ్ళు వీళ్ళందరూ పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అక్కడ. పత్రి సార్ తెల్లవారుజామున 3 గంటలకే లేచిపోయి ఆ కట్టెల నుంచి బయటికి చూడడం అనమాట. టైం తెల్లారిందా వెళ్ళాలి, తెల్లారిందా వెళ్ళాలి, తెల్లారిందా. ఆయన ఇంటెన్షన్ నిజంగా నాకైతే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయండి. ఇంత బాధ్యత, ఇంత రెస్పాన్సిబిలిటీయా ఆయనకి. ఇంత టైం అనేది ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలా ప్రతి పిరమిడ్ మాస్టర్. ఏ క్షణం ఆయన వృధా చేసుకోలేదండి. పత్రిజీ నుంచి నేర్చుకోవాల్సింది అదే. 5 నిమిషాల సమయం కూడా వృధాగా ఆయన వేస్ట్ చేసుకోలేదు. ఆయన టైము ప్రతి క్షణం రన్నింగ్ లోనే ఉన్నారు. ప్రతి క్షణం మెడిటేషన్ ధ్యానములతోనే తిరుగుతూ ఉన్నారు. ప్రతి క్షణం కూడా అక్కడ ఏం జరిగింది, ఇక్కడ పిరమిడ్ కట్టామా, అక్కడ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతిదీ కూడా ఒక ఇంజనీర్ అండి పత్రిజీ అంటే. ఒక స్పిరిచువల్ ఇంజనీరింగ్ అంటే ఎక్కడ ఈ పిఎస్ఎస్ఎం ని ఒక సిస్టమ్ లో ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక ఆయన యొక్క ఇంటెన్షన్ అనేది చాలా అద్భుతంగా అనిపించేదండి. తర్వాత ఏదైనా సరే ఎవరికైనా సరే నేను చేయలేనేమో, నా వల్ల కాదు అని ఏ క్షణమైనా నేను నిస్సహాయపడినా సరే వెంటనే దాన్ని నేను చెప్పేదాన్ని కాదు. వెంటనే ఫోన్ చేసి ఎలా గమనించేవారు పత్రిజీ. వెంటనే ఫోన్ చేసి దానికి మళ్ళీ ఆ పుషప్ ఇచ్చేవారండి. నువ్వు ఎందుకు తగ్గాలి, నువ్వు దేనికి తగ్గాలి అని ప్రతిదీ కూడా గైడెన్స్ ఇస్తూ. అంటే ఒక లోగా ఏ క్షణం కూడా మనని ఎనర్జీ పరంగా లోగా ఉండనిచ్చేవారు కాదు. ఆ హై ఎనర్జీకి ప్రమోట్ చేస్తూనే ఉండేవారు పత్రిజీ. అలాగే కరోనా టైంలో కూడా అసలు పిఎంసి అంటే అసలు ఎందుకు అనే సమయంలో పత్రిజీ పిఎంసి ఇదని బయటికి పంపించినప్పుడు పత్రి సార్ యొక్క ఎజెండా కరోనా టైంలో తెలిసిందండి. ఆయన పిఎంసి కోసం ఎందుకంత తప్పించాడు అనేది కరోనా టైంలో ఆయన టీవీలోకి వచ్చి ఇందుకోసం పిఎంసి అని చెప్పడం నిజంగా చాలా వండర్ఫుల్. అంటే వండర్ఫుల్ ప్లానింగ్ అయింది, ఫ్యూచర్ ప్లానింగ్. ఒకే ఒక వ్యక్తి శాఖార్ జగత్, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు నేను చేస్తానని సైకిల్ తొక్కకుండా
ఆ ఆయన ఒంటరిగా స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు ఇంత ప్రపంచనాన్ని సృష్టించిందంటే కారకులు మరి పత్రిజీ అండి. ఆయన అంటానికి కూడా పేరు సరిపోదు. ఆయన కంప్లీట్ ఫుల్ఫిల్ యోగి, గురువు, దేవుడు, తండ్రి అన్ని క్యారెక్టర్‌ని అందరి దగ్గర అది ఫార్మ్ చేశారండి. మాకు తల్లి పోయినప్పుడు ఆ తల్లి లేని లోటు నాకు తీర్చారండి ఒక తండ్రిగా. నాకు తాతగారంటే నేను చిన్నప్పుడు చూడలేదండి. అంటే నా ఊహ తెలిసాక తాత లేరనమాట నాకు. అయితే ఒక తాతగారిలాగా లేతే ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా మా మదర్ చనిపోయిన తర్వాత ఒక తల్లి పోర్షన్‌లో ఉండి గైడ్ చేసేవారు. "భోంచేసావా?" అని ఫోను చేసేవారు. నిజంగా వండర్ అండి పత్రిజీ అనేది. అలాగే నాకెలా వండరో మా పిల్లలకి అదే. ఆయన హీరో. ఆయన ఒక గైడర్, ఒక తండ్రి. అంటే ఒక వ్యక్తికి ఫుల్‌ఫిల్‌గా ఇవ్వగలం గానీ, ఇన్ని లక్షల మందికి ఒకే ఫీలింగు, ఒకే ప్రేమతత్వం, ఒకే ఫ్రెండ్‌షిప్‌నెస్, ఒకే వన్నెస్ అనేది మరి పత్రిజీ ద్వారానే మనందరికీ కూడా అందిందండి. ఎప్పుడైనా పత్రిజీని సార్ మీరు దొరకకపోతే ఏమైపోయేవాళ్ళం సార్ మేము అంతా దుఃఖంలో ఉండేవాళ్ళమని ఒకసారి అడిగితే పత్రిజీ అన్నారండి. మేడం నేను నన్ను వెతుక్కుంటూ మీరు రాలేదు. మిమ్మల్ని వెతుక్కుంటూ నేనొచ్చాను అని చెప్పేవారు. అందులో ఆయనున్న గొప్పతనం. దానికి మించింది ఇంకేముంది మేడం. అలాగే ఇంకొక సందర్భంలో పత్రిజీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటారు. "నువ్వు శిష్యుడు కాదు. నేను గురువే, నువ్వు గురువే. నేను దేవుడైతే నువ్వే దేవుడే" అనేది ఆయన స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ చేశారో, ఆయన చివరి దాకా అదే వ్యూలో, అదే ఎనర్జీలో, అదే తత్వంలో అది ఫుల్‌ఫిల్ చేశారండి పత్రిజీ నిజంగా. ప్రతి విషయంలో ఒక్క విషయం అని కాదండి. పత్రిజీ అంటే ఫుల్‌ఫిల్ మ్యాన్. ఆయనలాగా ఆయన ఈ సృష్టికి ఒక్కడు నేచర్‌తో పని చేయటం, నేచర్‌ని కనెక్ట్ అయ్యి చేయటం అనేది పత్రిజీతోనే సాధ్యమండి అది. అసలు ఈ భూమండలంలో డబ్బు లేకుండా ఏ పని అవ్వదనే ఒక మూఢ వ్యవస్థలో మనం జీవిస్తున్నప్పుడు, నో నువ్వే దేవుడివి. నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. యూ ఆర్ ఎ క్రియేటర్ అని మనందరిని ప్రోత్సహించి, నువ్వేదనుకుంటే అది జరుగుతది. డబ్బుతో పని లేదు. మెడిటేషన్ చేయండి. ధ్యానం చేస్తే దాని ద్వారా మీకెన్నో మీ దగ్గరకొస్తాయి అంటాం. 100% అందరి జీవితాల్లో పండుగ చేశాడండి పత్రిజీ. ఆ లేళ్లడకలో కూడా ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు లాస్ట్ మాట ఒకటే మాట్లాడారు. వాళ్ళంతా మెడిటేషన్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంటే సార్ చివరిగా మైక్ తీసుకొని ఒకే మాట చెప్పారు. "ముందు నోరు లేని జీవుల్ని కాపాడండి. శాకాహారులవ్వండి. తర్వాత ధ్యానం చేయండని" అక్కడ మెసేజ్ ఇచ్చారండి. నిజంగా అందరూ అయితే కళ్ళంట నీళ్లు పెట్టి అది అది చెప్పేసి దిగిపోయారండి పత్రి సార్. అంటే ఆయన నిద్దట్లో లేపినా, ఎక్కడున్నా ఆయన గోల్, ఆయన ప్లానింగ్ నిజంగా అన్ని క్యారెక్టర్‌లు ఆయనలోనే ఉన్నాయండి. మన ఈ భూమి మీద ఒక డాక్టరు, ఒక ఇంజినీరింగు, ఒక కలెక్టరు ఇలా ఎన్నైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో, అన్ని ప్రొఫెషన్స్ పత్రి సార్‌లో చూసాము. ఆయనతో ఎంజాయ్ చేశాము. ఆయన నుంచి ఎంతో జ్ఞానం తెలుసుకున్నాము. ప్రతి దానికి ఎప్పుడు స్వేచ్ఛ. అసలు స్వేచ్ఛ అనేది భూమి మీద సంసారంలో ఉండి స్వేచ్ఛ అనేది మరి అది సామాన్యమైన విషయం కాదండి పత్రిజీ ఇచ్చింది. సంసారంలో నిర్వహణం పెట్టి, మళ్ళీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఇవ్వటం అనేది అది చాలా మెరాకిల్స్ థింకింగ్ అండి అది. అదైతే నిజంగా ఇప్పటికీ దానికి అప్రిషియేట్ చేసుకుంటాం. ఎందుకంటే పత్రిజ స్వేచ్ఛ అంటే నీ ఇంట్లో నువ్వు ఉంటూ సంసార నిర్వహణ నువ్వు చేస్తూ నీ నీ సెల్ఫ్ నువ్వెప్పుడు డెవలప్ చేసుకోవాలి. నువ్వు ఉన్నతంగా ఎదగాలి. స్త్రీ అంటే శక్తిమూర్తి అని ఎప్పుడు మనందరికీ కూడా మంచి సపోర్ట్‌గా ఆయన ఎప్పుడూ గైడెన్స్ ఇస్తూనే ఉండేవారు. అలాగే నా జీవితంలో నాకు అంటే ఒక మెరాకిల్ థింక్ మెడిటేషన్‌లకొచ్చిన తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ వాకింగ్ జరిగిందండి. ఆ వాకింగ్ జరిగేటప్పుడు పత్రి సార్ ఒక తల్లి పురుడొచ్చినప్పుడు పిల్లలకి ఎలాగా గైడెన్స్ చేస్తది, "అమ్మా ఆరో నెల వస్తుందా? ఏడో నెల వస్తుందా? జాగ్రత్త. నువ్వు తిన్నావా? కొంచెం జాగ్రత్తగా ఉండు. అలా ఎలా చెప్తారో నాకు నా లైఫ్‌లో వాకిన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఒక నెలంతా బెడ్ రీడ్ అయిపోయానండి. ఆ టైంలో పత్రి సార్ ఎలా ఉంది? ఏం పర్వాలేదు. ప్రాసెస్ జరుగుతుంది. సోల్ రాబోతుంది నీ లోపలికి. ఏం పట్టించుకోకు. నువ్వు ఏ హాస్పిటల్‌కెళ్ళకని, ఏం తిన్నావు? పడుకున్నావా? లేసావా? అని ప్రతి క్షణం మళ్ళీ నేను లేసి తిరిగే వరకు ఆయన గైడెన్స్ ఇస్తూనే ఉన్నారండి.
నిజంగా తల్లి తండ్రి కూడా పనికిరారేమో ఆయన ముందు. వాళ్ళ దేహం దాకా ఈ భౌతికమైన జ్ఞానం ఇస్తే యూనివర్సల్ జ్ఞానం అనేది మరి పత్రిజీ ఇచ్చారండి. స్పిరిట్ అంటే పత్రిజీ. పత్రిజీ మించిన యోగి భూమి మీద ఎవరు లేరండి, హీరో ఎవరు లేరు నా దృష్టిలో అయితే. ఆయన ఒక కృష్ణుడండి. అంటే మనలో మానవ అవతారంలో తిరిగే ఒక కృష్ణుడు అనమాట. కృష్ణుడికి ఎన్నైతే టాలెంట్స్ ఉన్నాయో పత్రిజీయే కృష్ణుడు. ఆనాటి బుద్ధుడు, ఆనాటి కృష్ణుడు మరి పత్రిజీయే. పత్రిజీలో ఆ వ్యూ నేను చూసామండి, మా ఫ్యామిలీ అంతా. ఒకటి కాదు, ఆయన గురించి ఎన్నైనా చెప్పచ్చు. ఆయన డెడికేషన్ కూడా అందులో సంసార నిర్వహణ, ఆయన కూడా వాళ్ళ పిల్లలతో భార్యతో సంసారంలో ఉంటూ కూడా ఆయన ఒక యోగిగా, అలాగే అన్ని మతాలు ఒక్కటేనని, సర్వమత సమ్మేళనం అని అందరు గురువులకి కాళ్ళకి దండం పెట్టేవారు. అందులో ఆయనకి మించిన వాళ్ళు ఇంకెవ్వరు లేరండి. ఎందుకంటే ఎవరైనా ఒక గురువు వస్తుంటే వాళ్ళతో సమానంగా కూర్చుంటారు సొసైటీ గురువు. కానీ పత్రిజీ వాళ్ళతో చేతులు కట్టుకుని నిలబడి వాళ్ళకి తలొంచి వెల్కమ్ పలికి వాళ్ళు చెప్పేదంతా ఫుల్ గా విని వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని ఫోటో తీయించుకుని వాళ్ళకి సన్మానం చేసి వెళ్ళి వచ్చేదాకా ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక బాధ్యత. ఒక సొసైటీ నుంచి ఒక గురువుని మనం పిలిచామంటే ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనేది మరి పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అండి. ఆయనలో ఉన్న గొప్ప అది క్యారెక్టర్ అండి పత్రిజీలో. ఆ తర్వాత రాత్రి 10 అయినా 11 అయినా 1 గంటైనా మా ఇంటికి వచ్చినప్పుడైతే ఎవరైనా 1 గంటకు వస్తున్నారు, 1 గంటకి రీచ్ అవుతారు ఇక్కడ అని ఆయనకి గానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసిందంటే ఆ పడుకోయే ముందు నాకు చెప్పేవారు అనమాట. మేడం నా కోసం మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి 1 గంట అవుతుంది, మరి ఫుడ్ రెడీగా పెడుతున్నావా లేదా అని అడిగేవారండి. అసలు వండర్ అనమాట. ఏంటి సార్ అసలు ఆయన ఒక్కొక్కటి విషయం మామూలు విషయంగా, అలాగే సార్ నేను చూసుకుంటాను సార్ మీరు పడుకోండి అంటే అప్పుడు వెళ్ళి పడుకునేవారండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకుని పంపేదాకా కూడా. అలాగే మేము ఎక్కడికైనా వెళ్ళినా మీరు బయలుదేరుతున్నారా, వస్తున్నారా, మీకు అకామిడేషన్ ఎక్కడుంది, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు తిన్నారా, బాగుందా అని వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడేవారండి. అసలు ఆయనకి ఏం అవసరం, వెళ్ళాం సార్ని చూడడానికి వెళ్ళాం, మనం ఎక్కడుంటే ఏంటి ఆయనకి. కానీ ప్రతి ఒక్కరికి అంత అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవారు. అలాగే భోజనాలు మన యజ్ఞాలు జరుగుతున్నప్పుడు అండి పత్రిజీ, ఒకసారి పత్రిజీని అడిగాను, సార్ విఐపి అంతా ఒకటే అయినప్పుడు విఐపి ఎందుకు పెట్టాలి సార్, అందరూ ఒకటే అంటున్నారు కదా, అందరూ సమానం అయినప్పుడు విఐపి వేరు బయట వాళ్ళ భోజనాలు వేరు అని ఎలా పెడుతున్నారు, ఇదేంటి సార్ అంటే అప్పుడు పత్రిజీ చెప్పారండి. నిజంగా వండర్ ఆన్సర్ అనమాట. ఏమని చెప్పారంటే, మేడం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ సంవత్సరం అంతా క్లాసులు చెప్పుకుంటూ కష్టపడి పనులు చేసి యజ్ఞంలో రిలాక్స్ అవుదామని వస్తారు, అటువంటి వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యం విఏపీలో నాకు దొరుకుతుంది మేడం అని. వాళ్ళు 24 అవర్స్ ఇదే దృష్టిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అది చేయటం బాధ్యత, మన ధర్మం అని చెప్పారండి. నిజంగా చూడండి అసలు ఆ మాట తలుచుకుంటేనే లోపల నుంచి నాకైతే ఏడుపు వస్తుంది. అలా చూసేవాళ్ళు మనకి మిస్ అయ్యామండి అందరం కూడా అని చెప్పేవారు అనమాట. ఇప్పుడు కూడా చాలా చోట్ల ఇప్పుడు కూడా విఐపి లేదు అంటుంటే ఆయన మాట గుర్తు తెచ్చుకునే ఎంత ఒక్క చిన్న పని చేస్తే చాలు వాళ్ళని ఎత్తి చూసుకునేవారండి పత్రిజీ. చిన్న పని, పెద్ద పని కూడా, చిన్న పని చేస్తే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారో అండి, ఎంత గౌరవంగా చూసేవారో. అలాగే ఎవరిదైనా టాలెంట్ ఉందంటే ఆ టాలెంట్ బయట పెట్టేదాకా కూడా వాళ్ళని ఫాలోఅప్ చేస్తానే ఉండేవారు పత్రి సార్. అలాగే కామన్ సెన్స్, ఏ సమయంలో ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ సీరియస్ గా ఉండాలి అనేది పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది పెద్దది ఏంటంటే కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్. అలాగే ఆయన వాళ్ళ పిల్లల్ని పెంచే విధానం గురించి చెప్తారు పత్రిజీ. నిజంగా వండర్. ప్రతి పేరెంట్ కూడా నేర్చుకుంటే పేరెంట్ హ్యాపీగా ఉంటారు, అలాగే పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అనేది సార్ నిజంగా అనేవారు అనమాట పత్రి సార్. సార్ ఇలా మాట ఇలాగ ఏ యజ్ఞానికైతే ఆ యజ్ఞానికి క్లాసులకి అయ్యి మేము బయటకు వచ్చేస్తున్నాం అంటే పత్రి సార్ అనేవారు, రెక్కలు వచ్చిన ఏ పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండడు మేడం, రెక్కలతో ఎగరటానికే చూస్తాడు తప్ప రెక్కలు రాని మాస్టర్స్ ఇంట్లో ఉంటారు అని చెప్పారండి ఒకసారి. ఆయన చెప్పే ప్రతి మాటలో చాలా చాలా పరమార్థాలు ఉంటాయి.
అలా పత్రిజీ అడుగడుగునా మాకు సపోర్ట్ గా ఉంటుంది. అలాగే మా పిల్లల చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ అందరినీ నచ్చింది చేయమనేవారు. కానీ మేము అడిగినప్పుడు ఒకటే అనేవారు, ఏయ్ నేను చెప్పింది మీరు చెయ్యాలనేవారు. నేను చెప్పిందే మీరు చదవాలి, మా పిల్లల్ని అలాగే అని ఆయన ఏది చెప్తే అదే చదివారు, ఆయన ఏం చేయమంటే అదే చేశారు. అంటే ఇలా కూడా ఉంటది ఆ పత్రిజీలో కోణం అని నాకు అనిపించేది అనమాట. ఆ ఈ కోణం చాలా డిఫరెంట్ గా అనిపించిందండి. పత్రిజీ అందరికి నీకు నచ్చింది చేయమంటారు, కానీ మా ఫ్యామిలీ దాకా వచ్చి నేను గమనించుకుంటే పత్రిజీ అనేవారు అనమాట, ఏయ్ నీ పిల్లలు కాదు వీళ్ళు, నా పిల్లలు, అర్థమైందా, వీళ్ళిద్దరు నా పిల్లలు అనేవారు. మా పిల్లల్ని అదే అనేదాన్ని, మేము తల్లిదండ్రులు కాదమ్మా, పత్రి సార్ ఏది చెప్తే అందరూ దూకేండి అనేదాన్ని. అంటే పత్రిజీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఎన్నో యాంగిల్స్ అండి. సార్ చెప్పాలంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు ఫోటో, మా హాల్లో ఫోటో ఉంటదండి, పత్రిజీ ఫోటో ఎదురుగుండా ఉంటది. రోజు పొద్దుటే లేసి మేము కాసేపు వాకింగ్ వెళ్ళొచ్చాక కూర్చుని టీ తాగుతూ ఈ రోజు వంట ఏం చెయ్యాలి అని అడుగుతాను మా వారిని. మా వారు అంటారు, పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని అడుగు అంటారు. పిల్లల్ని అడిగితే అమ్మ నీకు నచ్చింది చెయ్యి అంటారు. ఇది రోజు మాకు జరిగే డిస్కషన్ అండి. అంటే అది పత్రిజ, నేను వెంటనే పత్రి సార్ ఫోటో ఆయన చూసి నవ్వుతా అనమాట. ఎదురుగుండానే ఉంటదండి ఫోటో. అయితే ఇదే డిస్కషన్ పత్రిజీ ఒకసారి నేను కలిసినప్పుడు అందరూ ఉన్నారండి. ఉంటే మీకు అందరికి ఒక రహస్యం చెప్తాను, శైలు మేడం ఇంట్లో ఒక ఒకటి జరుగుతుంది అది నేను చెప్తానని మేము ఇక్కడ మాట్లాడుకునే డిస్కషన్ అంతా అందరి ముందు చెప్పారండి. ఇదేంటి ఫోటోలో ఆయన లేడంటారు, ఆయన ఉండరంటారు, ఆ ఎదురుగుండా ఫోటో సారదే ఉంటదండి. కానీ మా హాల్లో వీళ్ళు నలుగురు కూర్చుంటారు, టీ తాగుతారు, తాగినప్పుడు వీళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుందో తెలుసా అని మేము మాట్లాడుకునే మాటలన్నీ చెప్పారండి. అసలు ఆయన నేనేమి చేయనంటారు కానీ అన్ని ఆయనే చేస్తాడండి. అది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన గొప్పదనం, ఆయన క్యారెక్టర్ లో ఉన్న గొప్ప ఇదండి. అన్ని ఆయనే చేస్తాడు, కానీ నేను ఎందుకు చేస్తాను, నేనేం చేయను అంటారు. నువ్వు ఉద్ధరించుకో అంటారు. సార్ మీరు ఇలా చెప్తున్నారు కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమని, కానీ మీరే వెనకాలని మీరే చేయిస్తున్నారన్న విషయం నాకు తెలుసు సార్ అని నా అనుభవం కొద్ది నేను చెప్పేదానండి. అప్పుడు శైలు మేడం గొప్ప చెప్పి ఎవరికి తెలియకూడదు విషయం అనేవారు. అక్కడ అందరూ ఉండేవారు అక్కడ మాట్లాడేటప్పుడు అనమాట. మీరు అన్ని అబద్ధం చెప్తున్నారు సార్, నేను ఏమి చేయనని, అన్ని చేసేదే మీరు, కానీ మీరు చేశారంటే మీకు దండేసి మీకు గంట కొట్టేస్తారని భయం అనేవాళ్ళు అనమాట. అంటే ఆయన గుర్తింపు కోసం ఆయన ఎప్పుడు పాకులాడలేదు. అది గ్రేట్. అది ఇంకా ఒక భగవంతుడు లక్ష్యం అండి. పత్రి సార్ అంటే ఒక భగవంతుడు ఎలా ఉంటాడో అలాగే పత్రి సారే ఆయనే ఈయన. అలాగే పత్రిజీ నాకు తాడే లేదంటారు, కానీ ఆయన తాడే లేదని ఎవరైనా నమ్మగలరండి? ఆహా! ఆయన మన మాటల్లో కొంతమంది ఎక్స్పెక్టేషన్లకి డిసప్పాయింట్ అంటే బ్రేక్ చేసేవారు, ఎందుకంటే ఆధారపడకూడదని. ఆయన చిన్నగా చెప్పుకునేవారు, నాకు ఏమీ లేదు, నాకు విజన్ లేదు, నాకు తాడే లేదనేవారు. లోకాల కబుర్లు అన్ని చెప్పేసేవారు మనకి ఇక్కడ. మన సొసైటీలో ఏ సొసైటీలో ఇవ్వనంత స్వేచ్ఛ పత్రిజీ మన అందరికి ఇచ్చారండి. అందరు సొసైటీలకి వెళ్ళమన్నారు, అందరిది నేర్చుకోమన్నారు, అందరిది చూడమన్నారు, దానిలో నీకు ఏది అనిపిస్తే చేయమన్నారు. ఎంత స్వేచ్ఛ ఏ గురువు ఇవ్వరండి. మన పత్రిజార్ ఒక లెజెండ్. ఆయనకి పేరు ఏం పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. ఆయన ఒక సూపర్ మ్యాన్. నిజంగా గ్రేట్ పత్రిజీ. లవ్ యూ పత్రిజీ. కాకపోతే ఆయన్ని మనం అంతా మిస్ అయ్యాం, కానీ ఆయన చైతన్యం మన అందరిలో మళ్ళీ ఆ చైతన్యమే నడిపిస్తుందండి ఇప్పుడు అందరు. నేను పత్రి సార్ చైతన్యంతోనే మనం అందరం వర్క్ చేస్తున్నాం. నిజంగా గ్రేట్. అలాగే ఈ పత్రిజీ ఫిలిం లో మా పాపని క్యారెక్టర్ తీసుకోవడం నిజంగా అది పత్రి సార్ గ్రేసే. నిజంగా థ్యాంక్ యూ వెంకట్ గారు. మాకు మా ఫ్యామిలీకి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు తెలిసి మీరు చాలా చాలా లాంగ్ జర్నీ చాలా దగ్గరగా చూసిన వారు మీరు. అవునండి, పత్రి అవును. గారిని చాలా అంటే చాలా దగ్గరగా చూసిన వారు. నిజంగా ఎక్సలెంట్ మేడం. మీరు చెప్పారు చూడండి, ఒకరిని అంటే ఇంటికి వస్తున్నారంటే మనం ఎలా వాళ్ళని దగ్గర తీసుకోవాలి, సో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయటం ఆయన ఆ అర్ధరాత్రి వచ్చినప్పుడు వారి కోసం
ఈ రోజైతే నిజంగా ఇవాళ ఇదే వింటున్నాం స్వేచ్ఛ గురించి, ప్లస్ ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం గురించి. అండ్ అండ్ మీరు చెప్పారు తెల్లారుజాము 3 అయినా కూడా ఆయన వెతుకుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు దేని కొరకు అని చెప్పేసి. సూపర్ మేడం, ఎక్సలెంట్. ఒకసారి మేడం అడిగారండి పత్రి సార్, నువ్వు వెళ్ళిన ఊరే ఎందుకు అత్తమాటికి వెళ్తారు, వెళ్తున్నావు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆ ఊరు వెళ్తావు అంటే, పత్రి సార్ అన్నారండి, గవర్నమెంట్ రోడ్లు వేస్తది, మధ్య మధ్యలో చెక్కింగ్, రోడ్లు ఎలా ఉన్నాయి, గుంటలు పడినాయా, సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్కింగ్ ఎలా వెళ్తారో నేను అందరినీ చెక్కింగ్ వెళ్తానని చెప్పారండి పత్రి సార్. వెళ్ళిన వాళ్ళ ఇంటికే ఎందుకు వెళ్తామని అడిగినప్పుడు ఆ సారు నిజంగా చాలా అద్భుతం అండి. పత్రిజీ అనేవారు, శైలు మేడం రాత్రుళ్ళు పైలోకంలో గోల, తెల్లారితే కింద లోకంలో గోల, నాకు పైలోకంలో నైటు ఆ గోల తప్పట్లేదు, పగలు ఈ గోల తప్పట్లేదని అందరితో మాట్లాడుతూ అనేవారండి ఆయన పత్రి సార్. నిజంగా గ్రేట్ మేడం. ఎప్పుడు ఏది ఇంత ఆ సఫరింగ్ వచ్చినా మాకు వెంటనే ఫోన్ వచ్చేదండి, ఏ చిన్న సఫరింగ్ అయినా. ఇంకా అది మేము ఇంకా చెప్పాలా మాన అనేటప్పుడు ఆయన ఏంటి సంగతులు, ఏంటి ఏంటి ఆ చెప్పేదాకా ఏంటి 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 అంటే నాకు అర్థమైపోదు. విషయం బయటకు వస్తే గానీ ఈయన ఫోన్ పెట్టరనేది మాకు అర్థమైపోదు, వెంటనే విషయం చెప్పేవాళ్ళు అనమాట. అలా ఇంకోటి ఏంటంటే మా మదర్ కి సీరియస్ అయిందండి, ఆ పెరాలసిస్ వచ్చిందనమాట. వస్తే మా మదర్ దగ్గర ధ్యానం చేయటం అన్ని జరుగుతున్నాయి, కానీ పత్రి సార్కి చెప్పకపోతే సార్ ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఏంటి సంగతులు అన్నారు. చాలా బాగుంది సార్, అన్ని హ్యాపీ సార్ అంటాం కదండి. అంటే ఇంకేంటి ఇంకేంటి అంటారు, ఇదేంటి ఇంకా ఇంకేంటి ఇంకేంటి అంటే విషయం అర్థమైపోయిందేమో అని, ఇలా మా మదర్ కి బాగాలేదు సార్ అందుకని ఇక్కడ ఉన్నాను సార్ అంటే, అప్పుడు పత్రి సార్ అన్నారండి, ఏ బోడిదానా, మీ అమ్మకు ఒంట్లో బాగపోతే నాకు చెప్పొద్దా ఆ అని తిట్లు మొదలెట్టారు. ఇదేంటి ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే తిడతారు, పత్రి సార్ నాకు చెప్తున్నావు ఏంటని, చెప్ప చెప్పలేదని తిడుతున్నారేంటని ఫుల్ గా తిట్టేసి, ఏం పర్వాలేదు మీ మమ్మీకి అంతా బానే ఉంటది, ఆ తొందరగా తగ్గిపోద్ది అని చెప్పారండి. నెక్స్ట్ డే మన్నాడికి మా అమ్మగారు చెయ్యి మామూలు అయిపోయి టిఫిన్ ఇడ్లీ నంచుకుని తిన్నారండి. అసలు విషయం ఆయనలోకి వెళ్ళిపోతే, విషయం ఆయన బుర్రలోకి వెళ్ళిపోయిందంటే అది చాలు అనమాట. ఏదైనా మనం ఆయన ఏదైనా చెప్పారనుకోండి, శైలు మేడం ఇదని చెప్పారనుకోండి, అది గన్ షాట్ అనమాట. ఆ ఆ పత్రి సార్ కూడా ఎక్కువ వస్తువులు వేసుకున్నా, ఎక్కువ రెడీ అయినా కూడా జట్టి రాణి మేడం ఇంటికి వచ్చేవారండి. అక్కడ జానయువత ప్రోగ్రామ్ చేసింది వెళ్తుంటే సార్ ఇలా పిలిచి, మేడం ఇవన్నీ మనకు అవసరం అంటారా అన్నారండి. అప్పుడు ఏ రోజైతే ఆ మాట అన్నారో మళ్ళీ ఆ వస్తువుల జోలికి నేను ఇప్పటిదాకా వెళ్ళలేదండి. అంటే ఆ శైలు లేదనమాట, ఆ శైలు గెటప్ పోయింది. అంటే ఆయన వాక్ తో అన్నాడు అంటే ఫుల్ చేంజింగ్. అంటే మనం ఒకటి క్లాస్ లో విని అది తెలుసుకుని మనం ఆచరించి అది ఫామ్ లో పెట్టేసరికి కొంచెం టైం పడుతుంది, కానీ గురువుతో అలా కాదండి, పత్రిజీతో అలా ఉండేది కాదు. ఏదైనా ఒకటి మన మార్పు రావాలంటే ఆయన ఆరోలోకి వెళ్ళి కూర్చునేసరికి టోటలీ ఆ మార్పు వచ్చేసేది అనమాట. ప్రతి విషయంలో ఆ మార్పు వచ్చేసేదండి. ఏదైనా అంటే ధైర్యం చెప్పేవారు. అండమాన్ క్లాస్ కి పిలిస్తే నేను వెళ్ళన్నానండి, పత్రి సార్ ఫోన్ చేసి నువ్వు అండమాన్ ఎందుకు వెళ్ళవు, అక్కడికి వెళ్ళు, ఏం పర్వాలేదు, దివాంజీని కూడా జత తీసుకుని అండమాన్ వెళ్ళి నువ్వు క్లాస్ చెప్పు, అక్కడ నీ అవసరం ఉందని మోటివేట్ చేశారనమాట. నాకు ఫ్లైట్ ఎక్కడం అంటే భయం అండి చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా సార్ చెప్పారని అండమాన్ ట్రిప్ వెళ్ళి అండమాన్ క్లాస్ చెప్పొచ్చారండి. ఇలా ఎన్నో ఛాలెంజెస్ దాటించారండి ఎంతో మంది మహిళలకి నిజంగా ఒక తండ్రిలాగా సపోర్ట్ గా ఉండి మనందరినీ ముందుకు తీసుకొచ్చారండి పత్రిజీ. ఏ విషయంలోనూ ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి అని, కాబట్టి మనకి ఇచ్చిన సమయం బట్టి సార్ గురించి చెప్పడం. అలాగే ట్రక్కింగ్, మా మదర్ పోయినప్పుడు సఫరింగ్ లో ఉన్నప్పుడు, మేడం నువ్వు ట్రక్కింగ్కి వెళ్ళు, మారేడుమిల్లి ట్రక్కింగ్ అవుతుంది కదా, నువ్వు ట్రక్కింగ్కి వెళ్ళని పంపించారండి. నిజంగా ట్రక్కింగ్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా చేంజెస్ అనేది మేము ఫీల్ అయ్యాము మా ఫ్యామిలీలోని. ఇంకా ఫుల్ అనమాట. అప్పుడు ప్రేమనాథ ట్రక్కింగ్ పెట్టారు మారేడుమిల్లి, సార్ తో పాటు వెళ్ళామండి. అక్కడ టోటల్లీ మా వారు అక్కడ అప్పటి వరకు పత్రి సార్, దివాంజీ నువ్వు పిరమిడ్ కట్టడానికి వచ్చావయ్యా, బిజినెస్ చేయడానికి రాలేదయ్యా అని మా వారిని వెంటాడేవారు అనమాట. మా వారు అనేవారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఈయన బిజినెస్ వదిలేమంటారేంటి, ఈయన గోల్డ్ షాప్ అండి. ఫస్ట్ ఐరన్ హార్డ్వేర్ చేసేవారు, తర్వాత గోల్డ్ షాప్ పెట్టారనమాట మా బావగారితో అనమాట, ఇద్దరు కలిసి చేసేవారు. అయితే ఏమయ్యా దివాంజీ
నువ్వు బిజినెస్ చేయడానికి రాలేదయ్యా, పిరమిడ్ కట్టడానికి వచ్చావయ్యా, పిరమిడ్లు కట్టాలనేవారు. మా వారు సందులోంచి పారిపోయేవారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఈ బిజినెస్ మానేయమంటారండి. అలాగా 5 years ఆయన అలా గైడ్ ఎప్పుడు కలిసినా అదే మాట అన్నమాట. మా వారు తప్పించుకు వెళ్ళిపోయేవారు. కానీ ఆ ట్రక్కింగ్ లో ఆయనకి అక్కడ 5 రోజులు ఉండటం ఆ అడవిలో ఆయనకి అర్థమైందండి, సంపాదించింది మనకు సరిపోతుంది, ఇంకెందుకు దేని గురించి పరుగులెట్టాలి, ఉన్న దాంట్లో తృప్తి పడితే హ్యాపీగా లైఫ్, ఇటు ధ్యానం, ధ్యాన ప్రచారం, పిరమిడ్ ఇవన్నీ చేసుకోవచ్చు కదని ఆయనకి ఆయనే ఆ రియలైజేషన్ వచ్చండి. షాప్ వదిలేసి అన్ని సెటిల్మెంట్ చేసుకుని అప్పుడు వశిష్ఠ గౌతమి పిరమిడ్ కనెక్ట్ అయ్యారండి. ఆ పత్రి సార్ కాశీ ప్రోగ్రామ్ కాశీకి వెళ్ళి పత్రి సార్ దగ్గర, సార్ నేను బిజినెస్ వదిలేసాను సార్ అని చెప్పారండి. చెప్తే కాశీలో పత్రి సార్ పేపర్ చదువుతున్నారు అనమాట, పరిగెట్టుకుని వెళ్ళి ఈయన గట్టిగా హక్ చేసుకుని ఆయన కళ్ళల్లో ఒక ఏమంటారు స్టార్స్ చూశానండి ఆ రోజు. దివాన్జీ బుద్ధుడు అయిపోయాడయ్యా, బుద్ధు అంటే గురువు అన్నీ చెప్పడు, కానీ మనం చేస్తే ఆయన ఎంత ఆనందపడతారనేది ఎన్నో సందర్భాల్లో నేను చూసేదానండి. మా పిల్లలతో అనేవారు, ఉద్యోగాలు చేయడానికి బోడు మంది ఉన్నారు, ఒక వివేకానంద, గాంధీజీ వీళ్ళందరి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ ఈ పోస్ట్ కి మీరు అప్లై చేయొచ్చు కదా అనేవారు. అంటే ఆయన అంత ఇంటెన్షన్ అన్నమాట, ఎవరు అలా తయారవ్వాలి, ఎవరికి అలా అందించాలి అని ఆయన ప్రతిదీ కూడా. ఆ 14 రోజులు జానమా చక్రం, 21 రోజు జానమా చక్రం అనేవారండి. అంటే పత్రి సార్ అయ్యి బాబు 21 రోజు జానమా చక్రం ఎలా చేయగలరు అంటే, ఎస్ డూ, చెయ్యాలంతే అని ట్రస్ట్ కి అలా ఇచ్చేసేవారు అనమాట. అంటే దానిలో ఆ అన్నదానానికి ఎలా పెట్టగలం, అకామిడేషన్ ఎలా అవ్వగలం, ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం, కానీ ఆయనకు తెలుసు ఏ సమయానికి ఎక్కడి నుంచి సృష్టి జరగబోతుంది అనేది ఆయనకు తెలుసు. కాబట్టి పత్రిజీ అన్నారంటే అది చూడటానికి కష్టంగా ఉన్నా అందులో దూకేసేవాళ్ళం అండి. అందులో ఈదేయటమే, గాల్లో దీపం పెట్టడమే, పని చేసేయడం. అప్పుడు ఆ కిక్ అలవాటు చేశారండి మా ఫ్యామిలీకి పత్రి సార్. శైలు మేడం ఎప్పుడు గాల్లో దీపం పెట్టి పని చేయాలి మేడం అన్నారు. ఇదేంటి ఇలా అంటారు, గాల్లో దీపం పెడితే ఆరిపోద్ది కదా అనుకున్నాం, కానీ గాల్లో దీపం పెట్టడం అంటే నేచర్ తో కనెక్ట్ అవ్వడం అనేది తర్వాత తెలిసిందండి. ఏదైనా సరే మేము డబ్బు చూసుకుని పని చేయండి, ముందు పని మొదలెట్టుతాం, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ టైంకి ఏది అవసరమో ఆ సహకారం వస్తుంది, ఇది వస్తుంది అనమాట. ఒక నేను వచ్చిన కొత్తలో అండి మహాకరుణ యాగం చేశాం, మహాకరుణ యజ్ఞం చేశామండి రాజమండ్రిలో. చేసినప్పుడు అక్కడ కొత్త కొత్త మాస్టర్లతో పరిచయం, కొంచెం అక్కడ వాళ్ళ ప్రవర్తనలో గాని, వాళ్ళేమో బియ్యం ఇస్తానని ఇవ్వకపోవడం, చాలా నలిగిపోయిన అనమాట. అప్పుడు కొత్త నేను రావడం కూడా, ఆ యజ్ఞం చేయడం కొత్త, ఒకళ్ళు ఇస్తానని ఇవ్వకపోవడం, ఇలా రకరకాలుగా. అంటే యజ్ఞం అయ్యేసరికి నాకు ఫుల్ డిస్టర్బెన్స్ అయిపోయింది. అయిపోయి లేదు 41 రోజు ఇంట్లో ధ్యానం చేయాలి, వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు కంప్లైంట్లు వస్తున్నాయి నా నోట్లోంచి. అసలు పత్రి సార్ నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అంటారు కదా, నేను ముందు అర్జెంట్ గా బయటకు వెళ్ళడం మానేసి ముందు నన్ను నేను సరి చేసుకోవాలి, 41 రోజు ధ్యానం పెట్టుకోవాలని సైలెంట్ అయిపోయానండి. అయిపోయిన తర్వాత పత్రి సార్ పక్క ఊరు వచ్చారు, చూడటానికి వెళ్ళాను. కానీ సార్ నెడదోళ్ళు పెళ్లికి వెళ్ళిపోతూ, ఏ శైలి మేడం అలా డల్ గా ఉన్నావేంటి అని అడిగారు. అబ్బాయి ఏం లేదు సార్ బానే ఉన్నాను సార్ అంటే, లేదు లేదు డల్ గా ఉన్నావు నువ్వు అని చెప్పి ఆయన కారు ఎక్కేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నందాని అడిగారట, శైలు మేడం అలా డల్ గా ఉంది ఏంటని. ఏమోండి నాకు అలాగే అనిపించింది అన్నాడట నంద. రాత్రి 11-11:30కి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, శైలు మేడం ఏంటి సంగతి, విషయం చెప్పు, అలా డల్ గా ఉన్నావే, ఎప్పుడు నువ్వు అలా లేవని సార్ మాట్లాడితే అప్పుడు చెప్పానమాట. సార్ ఇలా మహాకరుణ యజ్ఞానికి మీరు వచ్చారు కదా సార్, చాలా మంది కొంతమంది మాస్టర్లు ఆ సరికాని ఆలోచన వాళ్ళ మాటలు చూసి నేను తట్టుకోలేకపోయాను, నేను సరిగా లేను, కంప్లైంట్లుగా ఉన్నాను అని నాకు అనిపించింది సార్, నాకు అందుకనే నేను కొన్నాళ్ళు ఇంట్లో కూర్చుని ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, అప్పుడు పత్రి సార్ తిట్టారండి. ఏ నువ్వు నువ్వు కంప్లైంట్ చేయట్లేదు మేడం, నీది కంక్లూజన్, దాని కంప్లైంట్లు అనరు. ఒక బుద్ధుడు మొహం మీద ఉమ్మేశారు, ఉమ్మేసిన బుద్ధుడు ఆగాడా? గాంధీజీని ఎన్నో తిట్లు తిట్టారు, ఆయన ఆగాడా? రమణ మహర్షిని తిట్టని వ్యక్తులు లేరు, ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఆయన ఆగాడా? మరి నువ్వెందుకు ఆగాలి? ఈ రోజు నుంచి ఒక మాట చెప్తున్నాను, ఇది నువ్వు జీవితంలో అప్లై చేసుకో అని చెప్పి నాకు ఒకే ఒక మాట, ఏదైనా నీ ఆలోచన నీ బుర్రలోకి వచ్చిందంటే ఒక్క అడుగు నువ్వు వెయ్యి, వ్యక్తుల మీద ఆధారపడకు, ఆ సమయంలో ఎవరు రావాలో ఎవరు సహకరించాలో వాళ్ళు సహకరిస్తారు అని చెప్పారండి పత్రిజీ. మరి నిజంగా ఏ వర్క్ చేయాలన్న ఒక్క ఆలోచన నేను వెంటనే అప్లై చేస్తాను, ఆ సమయానికి ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఎవరు ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు, అది అద్భుతంగా జరుగుతుందండి. ఇది నాకే కాదు అందరికీ వర్తిస్తుంది ఇది.
కాబట్టి ఇలా పత్రి సార్ ప్రతి విషయంలోనూ, ప్రతి సెకండ్, ప్రతి ఇదిలోనూ కూడా ఆయన ఎన్నో హెల్త్ ప్రాబ్లం కూడా, నేను ఏదైనా పత్రి సార్కి సార్ నాకు ఇలా ఉందనగానే ఏం కాదులే, అది తగ్గిపోతుందిలే అని అనేవారు. తెల్లారిసరికి మళ్ళీ అది కవర్ అయిపోయేదండి. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పాలి పత్రిజీ గురించి. అంటే మనం అందరం ఇక్కడే ఉంటాం, కానీ ఎంతో మంది పైలోక వాసులతో మన ముందే మాట్లాడతారండి పత్రిజీ. అది నాకు అనుభవం అయింది. నా వాకిన్ ప్రాసెస్ లో జాంబవంతుడితో కనెక్టింగ్ ఉంది నాకు. అది నా వాకిన్ ప్రాసెస్ అంతా బుక్ రాయించేటప్పుడు కరెక్ట్ గా ఆ జాంబవంతుడు ఎక్స్పీరియన్స్ దిద్దుతున్నారనమాట వశిష్ఠ గౌతమి పుష్కరాలకి. ఆ జాంబవంతుడు వచ్చాడు అనేది దిద్ది అక్కడ పెన్ను చుక్క పెట్టి, పెన్ను దాని మీద పెట్టి, శైలు మేడం, శైలు మేడం, నీకు ఒక ఫ్రెండ్ అని నీకు పరిచయం చేయాలి ఈవేళ అన్నారు. అవునా సార్, ఎవరు సార్ ఆ ఫ్రెండ్ అంటే, మరి ఆ ఫ్రెండ్ నేను పిలుస్తాను, నువ్వు సెకండ్ ఇస్తావా, హాయ్ చెప్తావా అన్నారు. అదేంటి పత్రి సార్ ఎప్పుడు ఇలా అంటారు కదా. అలాగే సార్ సెకండ్ ఇస్తాను అంటే, ఇవ్వాలి మర్చిపోకూడదు, సెకండ్ ఇస్తావు కదా అని. ఆ రూమ్ లో మేము వశిష్ఠ గౌతమి పర్ణశాలలో కూర్చుని ఉన్నామండి. ఒక ఆయన్ని పిలిచి, ఆ గట్టు దగ్గర ఒక ఆయన నల్లగా ఉంటాడు, ఆయన నిలబడి ఉన్నాడు, ఆయన ఒకసారి తీసుకురా నువ్వు వెళ్ళని ఒక ఆయన పంపించారండి. ఆయన వెళ్ళాడు, ఆయన తీసుకొచ్చాడు అనమాట. తీసుకొస్తే ఆ వచ్చిన ఆయన ఎలా ఉన్నాడంటే, ఆవు చెవులు అనమాట. మొహం నాలుగు డిఫరెంట్ గా ఉన్నాడు, అసలు మనిషిలా లేడనమాట. ఇదేంటి ఈయన డిఫరెంట్ గా ఉన్నాడు, మొహం ఏమో పలకలుగా ఉంది, ఆవు చెవుల్లా ఉన్నాయి, ఎవరైనా అనుకునే లోపల పత్రి సార్, ఏ శైలు మేడం నీ చెయ్యి ఇవ్వానికి, నీ సెకండ్ ఇవ్వి, నువ్వు సెకండ్ ఇవ్వని, నా చెయ్యంక ఆయన చెయ్యంక చూస్తానే ఉన్నారు. ఇదేంటి పత్రి సార్ ఎప్పుడు ఇలా చూడలేదని చెప్పి ఆయనకి ఎప్పుడైతే సెకండ్ ఇచ్చానో అప్పుడు ఆయనే జాంబవంతుడు అనే విషయం నాకు తెలిసిందండి. సెకండ్ ఇవ్వగానే నా ఎక్స్పీరియన్స్ లో ఉన్న టచ్ వెంటనే స్ట్రైక్ అయింది అనమాట. ఎప్పుడు నాకు స్ట్రైక్ అయిందో వెంటనే ఆయన అన్నారు, యూ కెన్ గో అన్నారు పత్రి సార్. యూ కెన్ అన్నారు. అనగానే ఆయన వెళ్ళిపోయాడు అనమాట. నేను అయ్యి బాబు ఈయన జాంబవంతుడా అని అనుకుని రియలైజ్ చేసింది ఆయన వెళ్ళిపోయాడు. ఇంక సార్ని వదిలేసి ఆయన వెనకాల పరిగెట్టాను. అసలు ఎవరు ఈయన చూసేసరికి గుమ్మం దాటాడండి, నాకు ఎక్కడా కనిపించలేదండి మళ్ళీ. అమ్మో, అప్పుడు పత్రి సార్ లోపలికి వచ్చిన తర్వాత, ఏ శైలు మేడం ఎలా ఉంది, సెకండ్ బాగుందా అంటే, అయ్యి బాబోయ్ పత్రి సార్ మీరు సామాన్యులు కాదండి, ఎక్కడో ఉన్న జాంబవంతుని తీసుకొచ్చి నాకు సెకండ్ ఇప్పించారు సార్, మిమ్మల్ని ఏమనుకోవాలంటే అది సంగతి అని చెప్పి అక్కడి నుంచి మిగతాది కంటిన్యూ చేశారండి. ఇలా ఎన్నెన్నో ఉన్నాయండి పత్రి సార్తో. అడుగడుగున మా లైఫ్ లో మేము లేవండి, పత్రి సారే నేనెంతో మా వారికి అంతే. మా ధనశ్రీ, మా అమ్మాయి సత్యశ్రీ, మేము నలుగురం కూడా పత్రిజీయే మా జీవితం అండి. ఆయన ఏఎం కోసం మేము ఇంకా ఉన్నామంటే ఆయన యొక్క ఏఎంని ఏదో ఉడతాబత్తిగా మేము తీసుకెళ్ళటం కోసమే మేము ఇక్కడ ఉన్నాం అని. తర్వాత జీవితంలో ఒక బాధాకర విషయం ఏంటంటే అండి, పత్రి సార్ అడిగారు అనమాట. మేము చాతుర్మాస మహిళా దీక్ష జూమ్ లో చేస్తున్నప్పుడు ఎప్పుడు వాట్సాప్ కాల్లో మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఎవరు మన శాంతి, ఒంగోలు శాంతి ఫోన్ చేసింది అనమాట. పత్రి సారు నీకు లైన్ కలపమన్నారు, లైన్ లో ఉన్నారు మాట్లాడండి అంటే. మాట్లాడితే ఎలా జరిగింది ప్రోగ్రామ్ అంటే, బాగా జరిగింది సార్, చాతుర్మాస దీక్ష జరిగిందండి అక్కడ, తిరుపతి చైర్మన్ తో ఇంటర్వ్యూ చేసాం శాంతి నేను. దాని గురించి మాట్లాడుతుంటే మధ్యలో అన్నారు పత్రి సార్, మేడం నేను చంద్రమండలం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు కూడా నువ్వు వస్తావా అని అడిగారండి. సడన్ గా, సందర్భం లేదు ఏమీ లేదు. నేను చంద్రమండలంకి వెళ్తున్నాను మేడం, నాతో పాటు వస్తావా, నేను సీరియస్ గా అడుగుతున్నాను అన్నారు. అంటే అలాగే సార్ వస్తాను సార్ అని అనొచ్చు కదండి. నేనేమన్నాను, వస్తాను సార్, మా ధన, మా సత్య, నేను, మా వారు, మేము నలుగురు వచ్చేస్తాం సార్ అన్నాను. అనగా ఇంకేం మాట్లాడలేదు పత్రి సార్. అది మొన్న పత్రి మేడం దగ్గర అది ఒక్కటి ఉండిపోయిందమ్మా. సారు ఎంతో డెడికేట్ గా అడిగారు, అనవలసింది నేను, అక్కడ కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ ఉన్నట్టుంది నాకు, అదే బయటపడింది అని అనుకున్నాను అనమాట అండి. ఇలాగా. అలాగే పత్రి సార్ ఇంకొక విషయం చెప్పాలండి పత్రి సార్ది. ఎవరు మా తటవర్తి రాఘారావు గారు వాళ్ళ ఇంట్లో ఆ 7 రోజుల యజ్ఞంలో పత్రి సార్ అక్కడికి వచ్చారనమాట. వస్తే అక్కడికి వెళ్ళాం అనమాట. వెళ్తే పత్రి సార్ క్రికెట్ చూస్తూ, ఆ రోజు ప్రేమికుల రోజు అండి, అయితే క్రికెట్ చూస్తూ సడన్ గా శైలు మేడం నువ్వు నాకు ప్రామిస్ చేయాలని అడిగారు. వినిపిస్తుందండి? కరెంటు పోయింది. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. లైట్ గా శైలు మేడం, కనిపిస్తున్నారు కూడా. ఓకే, శైలు మేడం నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలని అడిగారండి. సార్ మీకు నేను ప్రామిస్ చేయటం ఏంటండి,
మీకు నేను ప్రామిస్ చేయడం ఏంటి సార్, మీరు ఎందులో దూకమంటే అందులో దూకేస్తున్నాం కదా సార్, మళ్ళీ ప్రామిస్ ఎందుకు సార్ అంటే, లేదు శైలు మేడం, నా చేతిలో చెయ్యేసి నువ్వు ఒట్టేయాలి ఈ క్షణం అని చెప్పారండి. చెప్తే అలాగే సార్ అంటే, ఇలా చెయ్యి పెట్టి అరచేతి ఇలా పెట్టి నా చేతిలో చెయ్యేసి ఒట్టేయి అన్నారు. అనగానే నేను చెయ్యేసానండి. చెయ్యేసి చెప్పండి సార్ అన్నాను. నీ చివరి శ్వాస దాకా, నా చివరి శ్వాస దాకా నన్ను ఎప్పుడు వదిలిపోవు కదా శైలు మేడం, నాతోనే ఉంటావు కదా అని ప్రామిస్ చేయించుకున్నారండి. ఆ ప్రామిస్ చేయించుకోవడం మాట ఎలాగన్నా విపరీతంగా ఏడ్చేసాను. సార్ ఈ జీవితం మీకే అంకితం సార్, మళ్ళీ ఒట్టు ఏంటండి సార్ అంటే, అమ్మయ్య శైలు మేడం ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా తృప్తిగా ఉంది శైలు మేడం, ఇప్పుడు ఒక కాఫీ ఇవ్వండి నాకు, మేమిద్దరం చీర్స్ కొట్టుకుంటాం అని చెప్పి కాఫీ తెప్పించి చీర్స్ ఆ రోజు. అయితే ఆ టైంలో చాలా మంది అన్నారు, ఏంటి పత్రి సార్ అలా అన్నారంటే, నువ్వేమో ముందెళ్ళిపోతావేమో ఆపేరు, ఇలా రకరకాలుగా మాస్టర్ల అనుభవాన్ని చెప్పారు. కానీ పత్రిజీ బాడీ వెకెట్ చేసే టైంలో చివరి చూపులో నేను ఉన్నానండి. అందుకు ప్రామిస్ చేయించుకున్నారనేది అప్పుడు తెలిసిందండి. పత్రిజీ దర్జాగా నవ్వుకుంటూ అందరికి ఇలా ఆశీర్వదిస్తూ దండం పెడుతూ ఆ కళ్ళు చివరి చూపులో నేను ఉన్నానండి. ఆయన కాళ్ళ దగ్గర గడప యువతలు కూర్చున్నాను. నా జీవితానికి సంబంధించి పెద్ద గిఫ్ట్ అండి నాకు ఇచ్చిన పత్రిజీ చివరి చూపులో ఆయన ఎదురుగుండా ఉండటం అనేది. థ్యాంక్ యూ నేచర్ అని ఇప్పటికీ చెప్పుకుంటానండి. అంటే అప్పుడు చేసిన ఒట్టు ఇదా బాబు నువ్వు అనేది అప్పుడు అర్థమైందండి నాకు. ఇలా ఒగ్గాలండి ఇంకా చాలా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగగానే ఒప్పుకున్నందుకు, అండ్ ఇన్ని అనుభవాలు ఇంకా 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 వినాలనిపిస్తుంది, ఎందుకంటే మీరు చాలా చాలా దగ్గరగా ఉండి చూసిన వారు కాబట్టి. ఎస్ సార్, అంటే వెంకట్ సార్. అంత అంత కరుణ ఉందండి ప్రతి వ్యక్తి మీద, ఒక్కళ్ళ మీద అని కాదు, ప్రతి అవును. ఫ్యామిలీ మీద, ప్రతి వ్యక్తుల మీద, ఈ సేవ చేసే ప్రతి ఒక్కరికి అంత డెడికేట్ గా ఉండేవారండి పత్రిజీ. ఒక తల్లి గుణం, ఒక తండ్రి గుణం, ఒక గురువు, ఒక భగవంతుడు, అన్ని ఆల్ అంతే పత్రిజీ అండి. ఇంకా అంతకు మించి లేదు. మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసేసామండి మనం అందరం. కాబట్టి ఆయన దగ్గర ఉన్నాం. ఇలా మనం అంతా ఉసిదాయి కుటుంబం అనేది పత్రిజీ సృష్టించిందే. అది ఎగ్జాక్ట్లీ. గ్రేట్. వసుదాయి కుటుంబం అనేది మనం ఏ ఊరు వెళ్ళినా మనకి అసలు సొసైటీలో ఎన్ని సొసైటీలు ఉన్నా చుట్టాలు వేరండి. కానీ మన పిఎస్ఎస్ఎం లో ఏ ఊరు వెళ్ళినా చుట్టాలేండి మనకి. అందరూ పిరమిడ్ మాస్టర్లే. ఒక ఊరు వెళ్ళామంటే మేము వస్తున్నాం అనగానే భోజనం, అకామిడేషన్, సాంగత్యం, ధ్యానం ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి ఎక్కడికక్కడ. అంటే మన తండ్రి మన ఆస్తులు ఇస్తే మన పత్రిక మొత్తం భూమండలం అంతా మనకి ఇచ్చేసాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళా మన వసుదాయి కుటుంబమే. ఎక్కడికి వెళ్ళా మనకి అకామిడేషన్లు కానీ, అంటే ఒక తండ్రి ఎలా సెక్యూరిటీ ఇచ్చారో పత్రిజీ మన పిఎస్ఎస్ఎం ప్రతి వ్యక్తికి సెక్యూరిటీ ఇచ్చారండి. అది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు పత్రిజీ. మరి పిక్చర్ తీస్తున్నారో ఎలా తీస్తారో గానీ నిజంగా ఆ పిక్చర్ ఎలా ఉండాలంటే బాహుబలి నెంబర్ 3 లా ఉండాలండి. స్టార్ కంటెంట్ అనేది నిజంగా మేము దాని గురించి ఎదురు చూస్తున్నాం. దానికోసం ఏ వర్క్ చేయమన్నా మేము చేస్తాము, సహకరిస్తాము. థ్యాంక్ యూ అండి. నేను నిమిత్ర మాత్రమే మేడం, సినిమా అదే జరుగుతుంది. సో నేను కూడా ఒక సాక్షిలాగా ఉన్నాను. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నా ద్వారా ఏం చేయించుకోబడుతుందా, ఏది బయటకు వస్తుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను మేడం. మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అనుకుంటే స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కాదు ఇది. ప్రాజెక్టే నన్ను చూస్ చేసుకుంది, పత్రికారే చూస్ చేసుకున్నారు. అట్లాగే ఇది మొదలైనప్పటి నుంచి దీనికి ఏమేం కావాలి ఏంటనే అవన్నీ ఏదో మ్యాజిక్ జరిగినట్టు అన్ని అవే వచ్చాయి. మనం ప్రయత్నం ద్వారా ఏది రాలేదు. అర్థమైందా మేడం? సో కాబట్టి సినిమా బాహుబలిలో వస్తుందా, లేకపోతే అసలు మనమే ఇంకొక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తామన్నది నాకు తెలియదు. సో నేను కూడా విట్నెస్ చేస్తున్నాను. నేను పని చేసే కొద్దీ నేను సర్ప్రైజ్ అవుతానే ఉన్నా, ఇది మనం ప్లాన్ చేయలేదు, ఇది భలే జరిగిందే, ఇది మనం మనం అనుకున్నది కాదు, ఇది అయినా వచ్చిందే అని. ఇట్లా అని నేను ఒక 100 times మేము సర్ప్రైజ్ అయ్యింటాం మా టీం అంతా కలిసి. ఓ టెలిపతి వస్తుంది అయితే మీకు సార్ నుంచి. తెలీదు మేడం. సో అట్లా మీ చిన్నమ్మాయిని పెద్దక్క క్యారెక్టర్ వేయించాం. మేము అనుకోలేదు, అది యాదృచ్ఛికంగా జరిగింది. సో అంటే డాక్యుమెంటరీయే ఎవరిని కావాలో వాళ్ళు రప్పించుకుంటుంది. అది కరెక్ట్ అండి. నిజంగా మాకైతే చాలా హ్యాపీ అండి. ఆ పత్రి సార్ మా పిల్లలు అనేవారు ఎప్పుడు. అన్నందుకు
ఈ సినిమాలో ఒక అమ్మాయిలా ఉండటం అనేది ఆ పత్రి సార్ వాక్కు ఇదే అనిపిస్తుంది మాకు. ఎస్ మేడం, ఎస్ మేడం. సో మీకు తెలిసిందే, మనం ఆల్రెడీ ఇది 2023లో స్టార్ట్ అయ్యి చాలా వరకు షూటింగ్ అంతా చేసాము. ఇంకా చేయాల్సింది ఉంది మేడం. సో మనం దానికోసం జనవరి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరినీ ఫండ్స్ అడగటం అన్ని చేస్తా ఉన్నాం. నేను కూడా ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, ఈస్ట్ వెస్ట్, తర్వాత ఇటు రాయలసీమ, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూరు, ఇవన్నీ తిరిగేశాను. మొన్న కూడా 20 రోజులు కర్ణాటక అంతా తిరిగి వచ్చాను. సో మనకు ఇంకా ఇది పూర్తి చేయడానికి ఒక 50 లక్షలు అవసరం ఉంది. సో నేను జనవరి నుంచి కింద మీద పడి ఒక 30 లక్షలు అయితే సేకరించాను మేడం. వెరీ గుడ్. సో ఇంకొక 20 లక్షలు అవసరం ఉంది. అయితే ఏం చేసాము అంటే, మనం ఆగస్టు 31 పత్రి మేడం బర్త్డే రోజు దీన్ని ఒక సినిమా లాగా చేసి ఒక 100 థియేటర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాం. మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. తెలీదండి, ఇప్పుడే వింటున్నాను. అవునా? 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం మేడం, పత్రి మేడం బర్త్డే రోజు. ఓ సూపర్. ఎస్. సో అప్పటికంతా మనం చాలా పనులు చేయాలి. అంటే ముందు షూటింగ్ అవ్వాలి, ఎడిటింగ్ అవ్వాలి. సో ఇది చేసి సెన్సార్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళకి అప్పచెప్పాలి. మళ్ళీ దీన్ని థియేటర్ తగ్గట్టు మార్చుకోవాలి. ఇక చాలా అంటే చాలా పనులు ఉన్నాయి మేడం. సో మనకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నమాట అందరి దగ్గర నుంచి. సో లాస్ట్ టైం కూడా నేను రాజమండ్రి వచ్చినప్పుడు మీరు బిజీ ఉన్నారు, మిమ్మల్ని కలవలేకపోయాను నేను రాజమండ్రికి వచ్చినప్పుడు. సార్ కూడా 2-3 నేను సార్లు రాజమండ్రి తరఫున కలెక్ట్ చేసి పంపుతానండి. ఎస్ మేడం. మీ కాళ్ళకు ఫోటో తీసి కలెక్ట్ పంపిస్తే చేసి నేను నేను మొక్కుతాను క్లాస్ కాళ్ళకి. దగ్గర కూడా మీ గురించి కలెక్ట్ చేసి పంపిస్తాను. మీ కాళ్ళు ఒకసారి ఫోటో తీసి పంపిస్తే దండం పెట్టుకుంటాను మేడం. అయ్య బాబోయ్, దండం ఎందుకు? మన అందరి బాధ్యత అండి, మన తండ్రి ఇచ్చిన మన పిల్లల బాధ్యత ఇది. ఎస్ మేడం. అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితి ఎట్లాంటి పరిస్థితి, నేను బయటకు వెళ్ళలేను. ఎవరిని ఎవరిని అడిగినా డైరెక్ట్ గా అడగగలుగుతాను. మీలాగా ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. నేను బాధ్యత తీసుకొని కలెక్ట్ చేసి పంపిస్తాను, ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. మీరే ఫస్ట్ పర్సన్. నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎవరైనా అడిగాను అనుకో, డైరెక్ట్ గా నేను వాళ్ళని అడుగుతున్నాను ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చేయగలుగుతారు చేస్తున్నారు తప్పిస్తే నేను బాధ్యత తీసుకుంటాను, నేను అడిగి పంపిస్తాను ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. సరే మనం కంప్లైంట్ చేయమనుకోండి, అది వేరే విషయం. బట్ మీ గొప్ప హృదయం మీది. సో ఎందుకంటే మీరు ఆ మాట అనడం అంటున్నారంటే మీ లోపల ఎంత ఉందన్నది ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన విషయాలన్నిటికీ ఇది ఏమంటారు, ఈ ఒక్క దాంట్లో బ్యాలెన్స్ చేసేసారు మీరు. అది శైలజ మేడం అంటే ఏంటో తెలిసింది, అది వాళ్ళ నిజంగా. డెడికేషన్ తెలిసింది పత్రి గారి పట్ల. నిజానికి వాళ్ళకుండే కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ పెట్టి సీనియర్ ఫీల్డ్ మాస్టర్లు అందరు పిలిచి వాళ్ళని సహాయం అడగాలనే మా ప్రయత్నం. సో ఎంతసేపు మేము అడుగుతున్నాం, చేస్తాం చేస్తాం అంటున్నారు. నిజం చెప్పాలంటే ఎన్ని రోజుల్లో వచ్చిన సీనియర్ ఫీల్డ్ మాస్టర్లు ఇచ్చినా ఈ పాటికి నాకు 10 లక్షలు వచ్చేసేవి. ఇంకో 10 లక్షలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు కూడా నా తెలిసి 10% కూడా ఇవ్వలేదు మాకు. వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పించడం పక్కకు పెట్టండి, వాళ్ళు ఇవ్వలేదు. రెండోది, నేను వచ్చిన ప్రతి మాస్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, కొంచెం మీరు ఎవరితోనో మాట్లాడి ఇట్లా చేయించండి, మనకు చాలా తక్కువ టైం ఉందంటే అందరూ చూద్దాం చూద్దాం అంటున్నారు. కానీ మళ్ళీ చెప్పింది లేదు, ఫోన్ లిఫ్ట్ చేసింది కూడా లేదు. సరే, నో కంప్లైంట్స్, వాళ్ళని ఏదో తప్పు పట్టాలని కాదు నా ఉద్దేశం. బట్ అన్ని ప్రాజెక్టులు ఉంటాయి, ఉండవని నేను ఎక్కడ చెప్పను. అన్ని కూడా ముఖ్యమైన ప్రాజెక్టులే, ఏది తక్కువ లేదు, ఏది తక్కువ కాదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ పని అయిపోవాల్సిన పని. ఆల్రెడీ 2023లో మనం మొదలు పెట్టినప్పుడు 2023 ధ్యానమయ యాగానికి అయిపోవాలి. సరే అవ్వలేదు. 2024 ధ్యానమయ యాగానికి అవ్వాలి. సో రకరకాల కారణం వల్ల అవ్వలేదు. కనీసం ఇప్పుడన్నా మనం రెడీ చేసుకోకపోతే అది మన పొరపాటు అవుతుంది. సో ఈ రోజు దీనికి టైం వచ్చింది పత్రిజీ ఫిలిమ్స్ కి. సో రోజు లేట్ జాయిన్ అయ్యాం. సో దీని మీద కొంత అందరం శ్రద్ధ పెట్టాల్సిన టైం ఇది. ఒకసారి పెట్టేస్తే అయిపోయింది, మళ్ళీ మళ్ళీ మనం ఏం చేయక్కర్లేదు. ఒక్కసారి ఈ సీజన్ వచ్చి 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం నార్త్ ఇండియన్స్ లేకపోతే ఫారెన్ లో ఉన్న మాస్టర్స్ ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, మిగతా సీజన్స్ తీయచ్చు. సో ఈ ఒక్క సీజన్ కంప్లీట్ చేయడానికి మనకు హెల్ప్ కావాలి మేడం. డైరెక్ట్ గానే అడుగుతున్నాను, మీ హెల్ప్ కావాలి. మీరే అన్నారు. మా వంతు మేము ప్రయత్నిస్తాం సార్. మొత్తం మన రాజమండ్రి వాళ్ళందరికీ మాకు ఎల్లుండ క్లాస్ ఉంది, గురు పౌర్ణమికి అందరూ వస్తారు. కంపల్సరీ దీన్ని అనౌన్స్ చేస్తామండి. ఎస్ మేడం, అనౌన్స్ చేయండి. నేను ఏమైనా బిల్ బుక్, ప్రతిసారి పెయింటింగ్ మనం అందరికి ఇచ్చాం కదా. అవునండి. అది ఏమైనా పంపించమంటే పంపిస్తాను మీకు, బిల్ బుక్ పంపిస్తాను.
కలెక్ట్ చేసి మీ అందరికి ఫోన్ ఇస్తాం. నెంబర్ వాళ్ళకి ఇమ్మంటారండి? వాళ్ళకి హ్యాపీగా ఇచ్చి ఇచ్చేసి మేడం. వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడి మీరు దేంట్లో డబ్బులు వేయాలని చెప్తే వాళ్ళతో మీరు మాట్లాడతారా? నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను మేడం. మీరే మాట్లాడి అది కలెక్ట్ చేసి ఒకటేసారి పంపించినా నాకు ఓకే. ఎలా సరే, చేద్దామన్నా ఓకే. అలాగనే చేస్తానండి. ఓకే, మీరు ఎందుకంటే నేను అందరితో ప్రస్తుతానికి మాట్లాడి మనం షూటింగ్ అప్పుడు. స్టార్ట్ చేసుకున్నాం మేడం. యాక్చువల్లీ ఆల్రెడీ 3 రోజుల ఓకే, నుంచి షూటింగ్ జరుగుతా ఉంది. సో నేనేంటంటే మాట్లాడే పరిస్థితిలో లేను. ఒకవేళ మాట్లాడమంటే ఇలా ఈవినింగ్ అయినా మాట్లాడతాను నేను. లేదు కొంచెం ఓకే. మీరే ఆ బాధ్యత తీసుకొని మాట్లాడేసి ఫండ్ రైజ్ చేసి అలాగే, ఒకటేసారి బల్క్ గా పంపిస్తానంటే ఇంకా 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 హ్యాపీ మేడం. చాలా అలాగే హెల్ప్ తప్పనిసరిగా చేసిన సార్. సార్, ఎంత ఇచ్చినా తీసుకుంటాను సార్. అంతే అండి, అంతే. ఎంత ఇచ్చినా తీసుకుందాం. ఏమండి? చెప్పడం చెప్తానండి, వాళ్ళు ఎంత ఇచ్చినా నేను అంతే. తీసుకుంటాను. కానీ ఏమండి? చెప్దాం మేడం. మనం ఒక పిరమిడ్ మాస్టర్కి 2,500 కనీసం చెప్పాం. ఆ, పెడితే వాళ్ళు 2000. ప్రొడ్యూసర్ వాళ్ళ పేరు వస్తుంది. ఓకే, ఓకే. దానికి పైన ఎంతైనా ఇవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది 2,500 అడిగితే 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఓకే. 50,000 లక్ష ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మనకు. సో అలా ఓకే, ఓకే. మినిమం ఇవ్వాలనుకుంటే 2,500 ఇమ్మనండి. ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా సంతోషం. తొందరగా అయిపోతుంది. ఇంకా బాగా తీయొచ్చు. అలాగే సార్. ఆగస్ట్ 31న 100 థియేటర్స్ లో పండగ జరుగుతుంది మేడం. పండగ. అబ్బో, ఆగస్టు ఆ 6. చాలా మంచి విషయం చెప్పారండి బాబు. 100 100 థియేటర్స్ థియేటర్లు అంటే రిలీజ్ మేడం అంటే మామూలుగా సార్. మేడం 100 థియేటర్స్ అంటే 40,000 మందిని మనం కదిలించబోతున్నాం ఆ రోజు. 40,000 మంది మన సినిమా చూడడానికి వస్తారు ఆ రోజు. ఓ, సూపర్ అండి. 100 థియేటర్ కంగ్రాచులేషన్. లో పత్రి మేడం బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఓ, మీరు చూడండి ఎంత చాలా గొప్ప విషయం. అద్భుతం సార్. సో ఇది మనం చేయాలి మేడం. అయితే సరేనా? చేద్దామండి తప్పనిసరిగా అండి. ఒక్క మీకు అడుగు మనం వాట్సాప్ లో ముందుకు నేను ఫోన్ నెంబరు స్కానర్ అన్ని పెడతాను మేడం. వీడియోలు అన్ని అలాగే, అన్ని స్ప్రెడ్ చేసి అలాగే. కొంచెం ఎట్లయినా గట్టిగా చేద్దాం మేడం. ఓకే, ఓకే. సార్, మీరు థ్యాంక్ యూ గట్టిగా మేడం. తాట పట్టుకోండి, అవే వచ్చేస్తాయి. పత్రి ఎస్ సార్ చెప్పేవారు, పైన లోకాల్లో బ్యాగులు బ్యాగులు సంచులు కిందకి వేయడానికి రెడీగా ఉన్నారు, కానీ డ్రా చేసుకోవడం రావట్లేదు అనేవారు. డ్రా అంటే ఏంటంటే ఆలోచనలతో డ్రా చేసుకోవాలి మనం అదే అదే స్ట్రాంగ్ గా. వస్తుంది అంతే, అయ్యి అంతే తీరుతుంది అంతే. అంతే అంతే. డబ్బులు అప్పుడు బ్యాగ్ రిలీజ్ అవుద్ది అనమాట. ఇవన్నీ ఎస్ సార్ మేడం. చెప్పిన మాటండి. నేను ఎక్కడ అలా పెట్టాను కాబట్టి శైలజ మేడం వచ్చారు ఈ రోజు. అయ్యా. అవునా కదా? సో అది మాకు శైలజ గారు వచ్చారు అంటే దాని అర్థం నేను నేను గట్టిగా సంకల్పించాను. అది ఇలా వచ్చారా మీరు? అయితే ఓకే. మీరు ఎలా అంతే మేడం. క్రియేషన్ ఈజ్ క్రియేషన్. సరే, ఓకే. అవునా కదా? అండి, పత్రి సార్ ఏ విషయం మన దగ్గరికి వచ్చినా ఎప్పుడు ఓకే చెప్పాలని చెప్పారు. ఎస్ మేడం. ఎస్ మన వంతు అంతే మనం చేసుకెళ్ళటమే సార్. అంతే మేడం. ఆ? మళ్ళీ మనం థ్యాంక్ రాజమండ్రిలో ఒక థియేటర్ లో రిలీజ్ చేయాలి మనం. అది కూడా ప్లాన్ చేద్దాం. ముందు ఇది అయిపోయాక అలాగే సార్, అది ప్లాన్ చేద్దాం. అలాగే సార్, తప్పనిసరిగా. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి, టీమ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఓవర్ టు ఇందు గారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము నిజంగా పత్రి గారి గురించి. ఎందుకంటే మీరే చెప్పగలరు, అంటే ఆయనతో అంత దగ్గర సాంగత్యం చేసిన మీరే చెప్పగలరు మేడం, ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి, ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు ఆయన. సో మీరు చిన్న చిన్న విషయాలు కూడా ఆయన పట్టించుకొని మన గురించి ఆయన ఎంక్వైరీ చేసి అలా చేయటం అనేది చాలా. సో మీరు చెప్తుంటే మీ అమ్మగారి గురించి నా గురించి కూడా ఒకటి గుర్తొచ్చింది, అది షేర్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సో నేను కూడా ఒకప్పుడు